ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ అనేది ఏ కారణం ద్వారా చేస్తున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ బంద్ ద్వారా మనకు స్కూళ్ళకు సంబంధించి అలాగే కాలేజీలు అలాగే బస్సులు కూడా అయితే అంతరాయం అయితే ఏర్పడబోతుంది. అయితే ఎందుకు చేస్తున్నారంటే మీకు క్లారిటీగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పద్ధతిలోనే ఫీజు రెంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాసా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మనకేంటంటే రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అలాగే హైదరాబాదు గన్ పార్కులో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీసీ ఐకాసా ఆధ్వర్యంలో నిరసనలు అయితే వ్యక్తం చేసిన నాయకులు బంద్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ ఐకాసా చైర్మన్ ఇక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కానీ పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యత వ్యవహరిస్తుందని చెప్పేసి మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సినటువంటి 7,000 కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయాలని చెప్పేసి, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పేసి ఆయనైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఫీజు రెంబర్స్మెంట్ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పాత పద్ధతిలోనే ఈ ఫీజు రెంబర్స్మెంట్ అనేది అమలు చేయాలని చెప్పేసి దీని కారణంగానే బంద్ అయితే నిర్వహించబోతున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారండి ఐకాసా. ఇక్కడ వీళ్ళు ఈ బంద్ అనేది ఐకాసా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే మనకు ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు. స్కూళ్ళు, కాలేజీలు కానివ్వచ్చు, ఇలాగే మనకు బస్సులు అంతరాయం అయితే ఏర్పడబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.